హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రంజిత్ ప్రాపర్టీస్. నేను మీ విష్ణుప్రియ. ఈరోజు మన రంజిత్ ప్రాపర్టీస్లో ఓ అద్భుతమైన ఇంటిని చూపించబోతున్నానండి. ఇది కోహెడ ఏరియాలో ఉంది. కోహెడ బస్ స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. అలానే ఇంటికి బ్యాక్ సైడ్ సర్వీస్ రోడ్ కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఇది వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ బిట్లో ఉంది హౌస్ కూడా. ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను. అలానే మీరు కూడా మీ ప్రాపర్టీ ప్రమోషన్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలానే మీరు ఇంకే ఏరియాలో అయినా ప్రాపర్టీ కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేస్తే ఆ ప్రాపర్టీస్ కూడా చూపిస్తాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నాతో పాటు వచ్చేసేయండి. ఈ అద్భుతమైన ఇంటి డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకుందాం. మన ఇంటి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇల్లు ఏ ఏరియాలో ఉందో కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు చెప్తానండి. ఇల్లు వచ్చి మనకి కోహెడ దగ్గరలో, కోహెడ లోపల ఉన్నటువంటి వీర హనుమాన్ నగర్ కాలనీలో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్ వచ్చి కోహెడ బస్ స్టాప్కి టచ్ అవుతుంది. వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. 100 ఫీట్ మెయిన్ రోడ్ ఉంటుంది. అక్కడి నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే వీర హనుమాన్ నగర్ కాలనీలోనే ఈ ఇల్లు ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇటు సైడ్ చూడండి, ఇక్కడ మనకు ఒక రోడ్డు కనిపిస్తుంది కదా, ఇది సర్వీస్ రోడ్డు. మనకి ఆ సర్వీస్ రోడ్ 11-12 మధ్యలో ఉన్నటువంటి సర్వీస్ రోడ్డుకి టచ్ అవుతుంది. ఇది కూడా చాలా చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. అలానే ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, మన ఇంటికి దగ్గరలో, అతి దగ్గరలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఉంది. ఇంకా దగ్గరలో లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. సరౌండింగ్స్లో స్కూల్స్, కాలేజెస్ అన్ని ఫెసిలిటీస్ చాలా చాలా బాగున్నాయి. ఈ ఇల్లు మనకి కోహెడ ఏరియాలో ఉంటుంది. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో మనకి ఇల్లు ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళి చూద్దాం. ఇల్లు ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. నాతో పాటు రండి. చూశారు కదా, ఇల్లు ఏ ఏరియాలో ఉంది అనేది నేను కంప్లీట్ ఏరియా లొకేషన్స్ చెప్పాను. ఇప్పుడు మనం కంప్లీట్గా ఇంటి డీటెయిల్స్ గురించి చూద్దాం. ఈ ఇల్లు వచ్చేసరికి వెస్ట్ సౌత్ ఫేస్ కార్నర్ బిట్లో కట్టారండి. అసలు కార్నర్లో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మనకి తెలుసు కదా. ఈ వెస్ట్ ఫేస్లోనే మనకి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్కి ముందు మనకి 20 ఫీట్ రోడ్ ఉంది. రోడ్ కూడా చాలా స్పేషియస్గా కనిపిస్తుంది చూడండి. 20 ఫీట్ రోడ్ ఉంది. నెక్స్ట్ సౌత్లో మనకి 30 ఫీట్ రోడ్ ఉంది. సీసీ రోడ్ కూడా వేశారు. అలానే ఈ ఇంటికి డ్రైనేజ్ అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా అంతా రెడీగానే ఉంది. అలానే మనం కంప్లీట్గా ఇంటి డీటెయిల్స్ తీసుకుంటే, ఇల్లు మీకు కనిపిస్తుంది కదా, ఇది G+1 అండి. 100 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు కట్టారు. ఇల్లు డైమెన్షన్స్ వచ్చేసరికి మనకి 22.6 విడ్త్ ఉందండి. 40 లెంత్ పొడవు ఉంటుంది. ఇల్లు లోపల ఎలా ఉందో మనం చూద్దాం. మనకి G+1లో ఫస్ట్ వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారట, పైన డబల్ బెడ్రూమ్ ఇచ్చారు. లోపల ఎలా ఉంది, ఎంత స్పేషియస్గా ఉందో ఒక్కసారి చెక్ చేద్దాం. నాతో పాటు రండి. మనకి వెస్ట్లో 20 ఫీట్ రోడ్ ఉంది. సో అందుకని సౌత్లో మనకి 30 ఫీట్ సీసీ రోడ్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఇచ్చారండి. ఎంట్రన్స్ కూడా చూసారా, మనకి చాలా హైప్ ఇచ్చారు. అంటే రోడ్ కొంచెం పెద్దదైనా కూడా హైట్ ఉండడం కోసం ఇచ్చారు. లుక్ అయితే చాలా చాలా బాగుంది. కంప్లీట్ వాస్తు ప్రకారం మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఇచ్చారు. ప్రజెంట్ నేనైతే పార్కింగ్ స్పేస్లో ఉన్నాను. పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగుంది. ఓ పెద్ద కారు ఈజీగా పట్టేస్తుందండి. నెక్స్ట్ మనకి అంతా వాస్తు ప్రకారమే కట్టారు. మనకి ఈశాన్య మూల వచ్చేసరికి ఇక్కడ బోరు, ఇక్కడ సంపు, రెండిటికి కూడా ఫెసిలిటీస్ ఇచ్చారు. బోర్లో మనకి 3000 కెపాసిటీ వాటర్ స్టోర్ చేసుకోవడానికి స్పేస్ ఇచ్చారు. G+1 కాబట్టి వాటర్కి ఏ ప్రాబ్లం లేకుండా బోర్ ఉంది. అలానే మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది. ఆ కనెక్షన్ కూడా ఇచ్చారు. కనిపిస్తుంది కదా, ఇదంతా చాలా స్పేషియస్గా ఉంది. కింద చూడండి, ఇవి తాండూర్ బండలతో మనకి డిజైన్ చేసి ఇచ్చారు. చాలా నీట్గా ఉంటుంది కదండి. క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది కదా. ఎలక్ట్రిక్ వర్క్ కూడా కంప్లీట్గా పూర్తయిపోయింది. అసలు బయట స్పేషియస్గా చాలా పీస్ఫుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇది వచ్చేసరికి మనకి నార్త్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కూడా ఎంత స్పేస్ ఇచ్చారో. మనం దీన్ని కూడా హ్యాపీగా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. మరీ కూడా కంజెస్టెడ్గా లేకుండా, ఇరుగ్గా లేకుండా చాలా స్పేషియస్గా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ నేను వెస్ట్ ఫేస్ నుంచి కూడా ఇల్లు చూపిస్తాను. నాతో పాటు రండి. ఇక్కడ కూడా మనకి కొంచెం స్పేషియస్గానే ఇచ్చారు. ఇటు సైడ్ కూడా మనం నీట్గానే ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఏదైనా మొక్కలు అవి పెట్టుకోవాలనుకున్నా కూడా ఇక్కడ కూడా అవే తాండూర్ బండలతో నీట్గా, చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇటు రండి, చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనం ఇటు సైడ్ మెయిన్ ఎంట్రన్స్ వద్దనుకుంటే ఇటు సైడ్ వాషింగ్ ఏరియా పెట్టుకోవడం కోసం ఇక్కడ వాష్ పాయింట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రిక్ పాయింట్ కూడా ఇచ్చారు. మనం కనుక వాషింగ్ మిషన్ లాంటివి, ఇన్వర్టర్స్ లాంటివి ఏవైనా కూడా కనెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి ఫ్లెక్సిబుల్గా, కన్వీనియంట్గా ఇచ్చారు. బయట అయితే చాలా చాలా బాగుందండి స్పేస్ మొత్తం కూడా. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఇది మనకు వచ్చేసరికి 1800 ఎస్ఎఫ్టీలో ఉంటుందండి. కింద 900, పైన 900 వస్తుంది. కింద మనకి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారట, పైన డబల్ బెడ్రూమ్ ఇచ్చారు. లోపల ఎలా ఉందో చూద్దాం రండి.
వాస్తు ప్రకారం సింహద్వారాన్ని ఈస్ట్ ఫేస్‌లో పెట్టారు కదండీ! మనం ఇప్పుడు లోపలికెళ్ళి చూద్దాం. దీనికి కంప్లీట్ వుడ్ వర్క్ కూడా చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా చేశారండి. అంటే క్వాలిటీ మెయింటైన్ చేశారు. మనం ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంది కదా! బిల్డర్ కన్‌స్ట్రక్షన్ అనేసరికి క్వాలిటీ ఉండదేమోనని ఒక చిన్న డౌట్ ఉంటది. బట్ మీకు వీడియోలోనే క్లియర్‌గా తెలుస్తుంది చూడండి. మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారు. లోపల ఎలా ఉందో చూద్దాం రండి. ఇప్పుడు నేను ఎంట్రన్స్ ఓపెన్ చేస్తాను. మనకి వెంటిలేషన్ అయితే సూపర్‌గా ఉంది. చూసారా అసలు? ఎందుకంటే ఈస్ట్ ఫేస్‌లో మెయిన్ ఎంట్రన్స్, వెస్ట్ ఫేస్‌లో కూడా ఎంట్రన్స్ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా చాలా బాగుంది. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఇటు సైడ్ వాస్తు ప్రకారం ఆగ్నేయంలో కిచెన్ ఇచ్చారండి. కిచెన్ అయితే చాలా కన్వీనియంట్‌గా కట్టారు. ఫ్యూచర్‌లో కనుక మనం వుడ్ వర్క్ చేయించుకుంటే వుడ్ వర్క్ చేయించుకోవడానికి వీలుగా కూడా చాలా కన్వీనియంట్‌గా, నీట్‌గా కట్టారు. నెక్స్ట్ ఇప్పుడు అందరూ కూడా పూజ ఏరియా సపరేట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి మనం ఒక చిన్న డోర్ కనుక పెట్టించుకోవచ్చు, లేదా ఇట్లనే ఓపెన్‌గా ఉండాలనుకున్నా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. పూజ ఏరియా కూడా చాలా చాలా బాగుంది కదా! నెక్స్ట్ హాల్ చూడండి. హాల్ కూడా ఒక సింగిల్ ఫ్యామిలీకి హ్యాపీగా ఉండడానికి మనకి లెంత్ ఎక్కువ ఉండడం వల్ల స్పేషియస్‌గా చక్కగా కనిపిస్తుంది. ఈవెన్ డైనింగ్ టేబుల్‌తో సహా మనం హాల్‌ని మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇటు సైడ్ మనకొచ్చేసరికి బెడ్‌రూమ్ ఇచ్చారు. బెడ్‌రూమ్ చూద్దానండి. బెడ్‌రూమ్‌లో కూడా ఓ పెద్ద షెల్ఫ్ కన్‌స్ట్రక్షన్ చేసి ఇచ్చారండి. బెడ్ పడుతుంది మనకి 4/6 బెడ్ పడుతుంది. ఈ బెడ్‌రూమ్ కూడా కొంచెం స్పేషియస్‌గానే కనిపిస్తుంది. మనకు అట్లనే ఈ కన్‌స్ట్రక్షన్‌లో కూడా బీరువా ఏరియా, అట్లానే షెల్ఫ్ అన్నీ కూడా విత్ కన్‌స్ట్రక్షన్‌లోనే వచ్చేసాయి. జస్ట్ మనం వుడ్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది. పైన మనకి ఫాల్ సీలింగు, నెక్స్ట్ ఇంటీరియర్ లైట్స్ కూడా డిజైన్ చేసి ఇచ్చారు. ఈ మధ్య వీటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం కదా! మనకి వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. చూడటానికి కూడా గ్రాండ్‌గా, క్లాసీ లుక్‌తో కనిపిస్తుంది. బెడ్‌రూమ్‌లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ కూడా స్పేషియస్‌గానే ఉందండి. అండ్ బాత్రూమ్‌లో కూడా మనకి వాషింగ్ యూనిట్ కోసం అని చెప్పి ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. చాలా కన్వీనియంట్‌గా ఉంది. బాత్రూమ్‌లు చాలా చిన్న చిన్నగా ఉంటాయి చాలా చోట్ల. బట్ కానీ మన ఇంటికి బిల్డర్ మాత్రం చాలా నీట్‌గా కన్‌స్ట్రక్ట్ చేశారు కదా! బాత్రూమ్ కూడా చాలా చాలా స్పేషియస్‌గా ఉంది. నెక్స్ట్ మనం హాల్ చూసుకుంటే ఇక్కడ హాల్‌లో మనకి టీవీ యూనిట్ ఇచ్చారు చూడండి. నేను చూపిస్తాను మీకు. హాల్ చూడండి చాలా చాలా స్పేషియస్‌గా ఉంది. ఇక్కడ మనకి టీవీ యూనిట్ ఇచ్చారు. మనం ఇక్కడ టీవీ ఫిట్ చేసుకోవడానికి సైడ్ కూడా షెల్ఫ్స్ ఇచ్చారు. చాలా కన్వీనియంట్‌గా ఉంది. వెంటిలేషన్ కోసం మనకసలు 2 డోర్ల వెంటిలేషన్, దాంతో పాటు మనకి ఇక్కడికి విండో కూడా వెంటిలేషన్ ఇచ్చారు. ఈ విండో కూడా ఇప్పుడు చూడండి మనకి మస్కిటోస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ జాలీలతో కన్‌స్ట్రక్ట్ చేసి ఇచ్చారు. వీటికి మనం ఇంకేం చేసుకోవాల్సిన అవసరం లేదండి. రెడీ టు ఆక్యుపై ఇల్లులాగా ఉందంతే. కిందైతే చాలా బాగుంది కదా! మనం కంప్లీట్ ఇల్లు తీసుకున్నప్పుడు దీన్ని ఎవరికైనా కూడా మనం ఈజీగా 5,000కి హ్యాపీగా రెంట్‌కి ఇచ్చుకోవచ్చు. ఓ సింగిల్ ఫ్యామిలీకి మనకు కూడా కన్వీనియంట్‌గా ఉంటుంది. ఇక పైన ఎలా ఉంది అనేది కూడా చూద్దాం. నాతో పాటు రండి. ఇందాక నేను మీకు చూపించాను కదా! ఇక్కడ కూడా మనకి స్పేషియస్‌గా ఏరియా అంతా కూడా ఉంది. మనం దాన్ని కన్వీనియంట్‌గా వాడుకోవచ్చు. ఈ కిందంతా బాగుంది కదా! నెక్స్ట్ పైకెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు. పైన ఎలా ఉందో చూపిస్తాను. G+1 హౌస్‌లో మనం కిందంతా చూసాం కదా! ఇప్పుడు నేను పైకొచ్చానండి. ఇక్కడ మనం కారిడార్ ప్లేస్‌లో ఉన్నాం చూడండి. ఇది కంప్లీట్‌గా బ్లాక్ గ్రానైట్‌తో చేశారు. చాలా నీట్‌గా ఉందండి. ఇక్కడ కూడా చూడండి మనకి ఫాల్ సీలింగ్‌లో కూడా వుడ్ కలర్‌తో వుడ్‌తో ఫాల్ సీలింగ్ చేశారు. అట్లనే ఇంటీరియర్ లైట్స్ కూడా డిజైన్ చేశారు. కన్‌స్ట్రక్షన్‌లో క్వాలిటీ మెయింటైన్ చేయడంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి సేఫ్టీ పర్పస్ ఇక్కడ స్టీల్ ఇదంతా కూడా కంప్లీట్ స్టీల్‌తో వాడారండి. మనం ఓన్‌గా కన్‌స్ట్రక్ట్ చేసుకుంటే ఎలాంటి మెటీరియల్ అయితే వాడతామో సేమ్ అదే మెటీరియల్‌ని వీళ్ళు కూడా వాడడం జరిగింది. నెక్స్ట్ మనం ఇటొస్తే మనకి వాస్తు ప్రకారం ఇది వెస్ట్ ఫేస్ సింహద్వారం. పైన వెస్ట్ ఫేస్‌లో సింహద్వారం ఇచ్చారు. మీరు చూస్తున్నారు కదా! ఈ సింహద్వారం అంతా కంప్లీట్‌గా ఇండియన్ వుడ్‌తో నీట్‌గా డిజైన్ చేసి ఇచ్చారు. ఎక్కడ కొంచెం కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు. హార్డ్‌వేర్ విషయంలో కూడా చాలా క్లాసీ లుక్‌తో దానికి మ్యాచ్ అయ్యే విధంగా ఉండేటటువంటి హార్డ్‌వేర్‌ని యూజ్ చేశారు. ఇటు సైడ్ చూడండి మనకి గ్లాస్ డిజైన్ కూడా ఇచ్చారు. మళ్ళీ ఫర్దర్‌గా మనం ఏం చేయించుకోవాల్సిన అవసరం లేకుండా 2 సైడ్స్ కూడా మనకి గ్లాస్ డిజైన్స్ ఇచ్చారు. ఇటు చూడండి ఇక్కడ మనకి టైల్స్ ఏశారు కదా! టైల్స్ కూడా నీట్ క్లాసీ షైనింగ్ టైల్స్ వాడారు. మనకేది డస్ట్ ఫామ్ అవ్వకుండా నీట్ లుక్‌తో ఉండే షైనీ టైల్స్ వాడారు. సింహద్వారం అయితే చాలా చాలా నీట్‌గా ఉంది. దీన్ని చూసే మనం చెప్పచ్చు క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అని. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసరికి ఇది నార్త్ కార్నర్. మీరు చూస్తున్నదంతా కూడా నార్త్ స్పేస్. మనకి ఎల్ షేప్‌లో మనకి స్పేస్ కూడా ఇచ్చారు. మనకి బ్యాక్ సైడ్ స్పేస్ ఇచ్చినా కూడా వాస్తు ప్రకారం నార్త్‌లో కూడా స్పేస్ ఉండడం కోసం వెంటిలేషన్ కోసం నార్త్ స్పేస్ కూడా ఇచ్చారు. చూస్తే తెలిసిపోతుంది కదా! పక్కా 100% వాస్తుతో కట్టారండి ఇల్లు. అసలు వాస్తు విషయంలో ఏమాత్రం డౌట్ పడక్కర్లేదు. అలానే కన్‌స్ట్రక్షన్ ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది కదా! ఎంత క్వాలిటీ మెయింటైన్ చేశారనేది. లోపల డబుల్ బెడ్‌రూమ్ ఉందంట. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నేను చూపిస్తాను చూడండి.
వావ్! నిజంగానే సూపర్బ్‌గా ఉంది. కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ చూడండి గ్లాస్ టైల్స్ వాడారు. అసలు ఎంత క్లాస్ లుక్ కనిపిస్తుందో గ్లాస్ టైల్‌కి. బిల్డర్ కన్‌స్ట్రక్షన్స్‌లో ఇంత మంచి టైల్స్ అయితే మీరు ఇప్పటిదాకా చూసుండరు. చాలా చాలా బావుందండి. హాల్ కూడా మనకి చాలా లెంతీగా, స్పేషియస్‌గా కనిపిస్తుంది. పైన ఇంటీరియర్ చూడండి. మనకి ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ చేశారు. ఫాల్ సీలింగ్‌తో ఇంటీరియర్ మొత్తం ఫాల్ సీలింగ్ ఏసి బ్లూ లైట్స్‌తో కూలీ క్లాసీ లైట్స్‌తో డిజైన్ చేసి ఇచ్చారు. అసలు వెంటిలేషన్‌కి అయితే ఏ ప్రాబ్లం లేదండి. మనకి ఆల్రెడీ ఒక విండో కూడా ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్. చాలా చాలా బాగుంది. మన ఇటు సైడ్ బెడ్రూమ్ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్‌కి స్పేషియస్‌గా కన్స్ట్రక్షన్ ఇచ్చారు. నెక్స్ట్ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్‌లో కూడా సేమ్ టైల్స్ వాడుతున్నారండి. పైనంతా కూడా ఈ గ్లాస్ టైల్సే వాడుతున్నారు. ఇటు చూసారు కదా, ఇక్కడంతా షెల్ఫ్లు ఇచ్చారు. మనం కావాలనుకుంటే ఫ్యూచర్లో వుడ్ వర్క్ చేయించుకోవచ్చు. బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ ఉండడం కోసం మనకి ఇక్కడ ఒక విండో కూడా ఇచ్చారు. మనం దీన్ని కూడా నీట్గా డిజైన్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీని ఇంటీరియర్ కూడా చాలా చాలా బాగుందండి. లైట్ ఎల్లో కలర్లో ఉన్నటువంటి లైట్స్ని వాడారు. అలానే ఫాల్ సీలింగ్ కూడా మనకి కర్వ్ షేప్లో వచ్చింది. చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ బాత్రూమ్ కూడా చాలా చాలా స్పేషియస్గా నీట్ లుక్తో ఇచ్చారు. బాత్రూంలో వాడిన టైల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది. ఆ డిజైన్ చూడండి, నీట్ డిజైన్తో అటాచ్డ్ బాత్రూమ్తో మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది కదా. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం. మనకి దీంట్లో డబల్ బెడ్రూమ్ కాబట్టి రెండో బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇప్పుడు నేను చూపించబోయేది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో డోర్స్ కూడా ఫ్లవర్ డిజైన్తో, ఇక్కడ చూడండి ఈ వుడ్ వర్క్ కూడా కంప్లీట్గా ఫ్లవర్ డిజైన్తో డిజైన్ చేశారండి. ఈ ఒక్క డోరే ఈ మధ్య చాలా చాలా కాస్ట్ అవుతుంది. వీళ్ళు హార్డ్వేర్ కానీ వుడ్ వర్క్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. కింద చూసారు కదా, సేమ్ గ్లాస్ టైల్స్, ఇల్లంతా ఒకే రకమైనటువంటి గ్లాస్ టైల్స్ ఇచ్చారు. జనరల్లీ చిల్డ్రన్ బెడ్రూమ్స్లో అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండవు. బట్ కానీ వీళ్ళు చాలా ప్లాన్డ్గా పర్ఫెక్ట్గా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా, మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ యాష్ కలర్లో టైల్స్ వాడారండి. అది కూడా చాలా నీట్ లుక్తో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇటు చూడండి, షెల్ఫ్స్ డిజైన్ చేసి ఇచ్చారు. ఆల్రెడీ షెల్ఫ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసేసి ఉంది. పైన చూస్తే ఇంటీరియర్ సూపర్గా ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో చాలా మంచి లుక్తో పైన మనకి కనిపిస్తుంది కదా. పింకిష్లో మనకి లైట్స్, ఇంటీరియర్ లైట్స్ డిజైన్ చేసి ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా చాలా ఫ్లవర్ డిజైన్తో నీట్ లుక్తో ఉంది. ఇప్పటివరకు చాలా చాలా బాగుంది. నెక్స్ట్ నేను మీకు కిచెన్ చూపిస్తాను, నాతో పాటు రండి. కిచెన్ కూడా కొంచెం ఎక్కువ స్పేషియస్గానే కనిపిస్తుంది. మీకు ఇక్కడి నుంచి చూస్తే తెలుస్తుంది కదా, కన్వీనియంట్గా ఉంది, చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. వీళ్ళు ఎంత ప్లాన్తో కన్స్ట్రక్షన్ చేశారో తెలుసా. మనం ఎప్పుడైనా వాష్ చేసుకున్నప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ అనేది కొంచెం తడిచిపోతుందండి, చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఇక్కడ కూడా గ్లాస్ టైల్స్ వాడారు. ఎంత ప్లానింగ్ కన్స్ట్రక్షన్ అనేది మనకు అక్కడ చూస్తే తెలుస్తుంది. కిచెన్కి కూడా ఇటు సైడ్ కూడా మనం స్టోరేజ్ కోసం షెల్ఫ్స్ ఇచ్చారు. అలానే కిచెన్లో కూడా మనకి వెంటిలేషన్ ఉండడం కోసం ఇక్కడ ఒక విండో ఇచ్చారనమాట. ఇవి కూడా పీవీసీతో కంప్లీట్గా నీట్గా డిజైన్ చేసినటువంటి విండో ఇచ్చారు. వాషింగ్ స్పేస్ ఇచ్చారు. ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి వాషింగ్ ఏరియా ఉంది రండి. ఇది సౌత్ జనరల్లీ వచ్చేసరికి. ఈ సౌత్లో మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాషింగ్ ఏరియా ఇచ్చారు. బయట మనకి 30 ఫీట్ రోడ్ కనిపిస్తూ ఉంటుంది. మనం ఇక్కడ గ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు. సేఫ్ సైడ్ అంటే కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ లాంటివి పెట్టుకొని ఈజీగా వాష్ చేసుకోవడానికి, కిచెన్కి దగ్గరలో వాషింగ్ ఏరియా ఉంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అట్ ది సేమ్ మనకి వాస్తు ప్రకారం అక్కడ వాషింగ్ ఏరియా ఉండాలి, అక్కడ వెంటిలేషన్ కూడా ఉండాలి. అందుకని అట్లా ప్లాన్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇక్కడ పూజ యూనిట్ని పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు. ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడే పూజ యూనిట్ని ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా నీట్గా ఉంది కదా హాల్ వరకు. ఇలా బ్యాక్ సైడ్ వస్తే ఇందాక నేను చెప్పినట్టు నార్త్ నుంచి ఇలా మనకి ఈస్ట్ వైపు ఎల్ షేప్లో వాషింగ్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ చిన్న వాషింగ్ ఏరియా ఇచ్చారు. మార్నింగ్ టైంలో ఎప్పుడైనా ప్రాబ్లం అవుతుంది అని అనుకున్నప్పుడు, మనకి హెవీ వర్క్ ఉన్నప్పుడు ఇక్కడ వాష్ చేసుకోవడం కానీ, బ్రష్ చేసుకోవడం కానీ చేసుకోవడానికి కన్వీనియంట్గా అక్కడ కూడా ఒక వాష్ బేసిన్ ఇచ్చారు. అసలు మనం ఏమి ఇంకొక దానికోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా రెడీ టు ఆక్యుపై ఈజీగా మనం వచ్చేయచ్చు. పైన ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. G+1 కాబట్టి మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం, ఫస్ట్ ఫ్లోర్ చూసాం. పైన ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు అయితే చాలా చాలా బాగుంది కదా. ఇంత తక్కువ స్పేస్లో ఇంత ప్లానింగ్తో పర్ఫెక్ట్గా కట్టిన ఇల్లు అయితే ఇప్పటిదాకా చూడలేదు. సూపర్గా ఉంది. నెక్స్ట్ పైకి వెళ్దాం. కంప్లీట్గా హౌస్ చూసాం కదా. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఇక్కడ చూసారు కదా, అద్భుతమైనటువంటి హెడ్ రూమ్ కట్టారు. దీనివల్ల
ఇల్లు కంప్లీట్‌గా ఎలివేషన్ మంచి లుక్ ఉంటుంది. అలానే రెయిన్ వాటర్ మనకి కిందకి పడకుండా ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది గూడా. మనకి సెక్యూరిటీ పర్పస్ కూడా ఈ హెడ్ రూమ్ అనేది చాలా చాలా బావుంటుంది. నేనిప్పుడు కంప్లీట్‌గా టెర్రస్ పైకొచ్చాను. టెర్రస్‌కి ఇది చూడండి కింద కూడా మనం మళ్ళీ ఏం చేసుకోకుండా నీట్‌గా ఫ్లోరింగ్ చేసిచ్చారు. ఇలా లేకపోతే ఎంత ప్రాబ్లమ్ ఉంటుందో కొంతమందికి తెలుసు. అందుకే వీళ్ళు కంప్లీట్‌గా ఫ్లోరింగ్ చేసిచ్చారు. ఇక్కడ మనకి 1000 కెపాసిటీ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారండి. వాటర్ మనం స్టోర్ చేసుకోవడం కోసం కింద ప్లస్ పైన కూడా వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ చూడండి ఇందాక నేను ముందే మీకు చెప్పాను కదా మనకి అసలు చాలా దగ్గరలో కన్నుచూపు మేరలో వెంటనే కనిపిస్తుంది శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్. ఇటు సైడ్ వస్తే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్, మీరు చూస్తున్నది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అండి. చాలా వాకబుల్ డిస్టెన్స్, అసలు చిన్న షాపుకి కూడా ఇంత వాకబుల్ డిస్టెన్స్ ఉండదేమో, అంత వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. చాలా దగ్గరలో ఉందండి. మెయిన్ హైవేకి దగ్గరలో మంచి కన్స్ట్రక్షన్తో, తక్కువ స్పేస్ అయినా కూడా నీట్ కన్స్ట్రక్షన్తో ఈ హౌస్ ఉంది. చూస్తున్నారు కదా సరౌండింగ్స్ అంతా కూడా అందరూ చూస్తున్నారుగా అన్ని హౌసెసే ఉన్నాయండి. ఇది లివింగ్ పర్పస్ ఉండడానికి చాలా కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉన్నటువంటి ఏరియాలో ఇల్లు ఉంది. ఇల్లు మొత్తం చూశారు కదా. ఈ ఇంటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం. ఫైనల్లీ ఇంటి కాస్ట్ వచ్చి 65 lakhs ఉందండి. మీకు ఇంకా ఏమన్నా కూడా కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకున్నా, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఇంటి ఓనర్ నెంబర్ పైన ఇచ్చాం, మీరు కాల్ చేయొచ్చు. ప్రతిదీ చాలా వివరంగా చెప్తారు. ఈ కాస్ట్ అనేది నెగోషియబుల్ ఉంటుంది. అలానే ఈ ఇంటికి 80% లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఎనీ బ్యాంక్ 80% లోన్ అప్రూవల్ కూడా ఉంటుంది. అంటే అంతా కంప్లీట్గా లీగల్ డాక్యుమెంట్స్తో ఇల్లు ఉందన్నమాట. సో ఇంత అందమైన ఇల్లు మీరు మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే, ఇంకా ఈ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఆ పైన ఓనర్ నెంబర్కి కాల్ చేయండి. అలానే మా రంజిత్ ప్రాపర్టీస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రీజనబుల్ ఫ్రెండ్లీ బడ్జెట్లో మేము మీ ప్రాపర్టీ ప్రమోషన్ చేసి పెడతాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే రంజిత్ ప్రాపర్టీస్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో అందమైన ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. మీరు చూస్తూనే ఉండండి రంజిత్ ప్రాపర్టీస్. నేను మీ విష్ణుప్రియ. థ్యాంక్ యూ వెరీ మచ్.